హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహలు ఊయల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా మీరు నా వీడియో మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలామంది, నేను అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు మహా అయితే ఒక 10 మంది లేకపోతే ఒక 50 మంది వరకు అవుతారేమో అని చెప్పి, కానీ నేను వీడియోలు పెట్టేసరికి ఒక 4 మంత్స్ అలా పెట్టేసరికి ఒక 290 మెంబర్స్ అలా అయ్యారనమాట. ఓకే అని నేను మధ్యలో మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నాను, నాకు వీడియోలు పెట్టడం అవ్వలేదు. మళ్ళీ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటికైతే ఒక 314 మెంబర్స్ అలా అయ్యారనమాట. ఒకవేళ మీరు కానీ నా వీడియో చూసి లైక్ చేసినా, షేర్ చేసినా, కామెంట్ చేసినా, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నా వీడియో రీచ్ పెరుగుతుంది. నా వీడియో రీచ్ పెరిగితే కనుక నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూసిన తర్వాత, అంటే నేను కూడా చాలామంది వీడియోలు చూస్తాను, లైక్ చేయడం మర్చిపోతాను అనమాట. చాలా ఇష్టంగా చూస్తాను చాలామంది వీడియోసే, కానీ చివర లైక్ చేయడం మర్చిపోతాను. అందుకని ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే వీడియో చూసే ముందే లైక్ కొట్టేస్తాను, లేదంటే లాస్ట్లో ఒక్కొక్కసారి మర్చిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి లైక్ చేయడం అలా చేస్తాను అనమాట. ఓకే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు కూడా అదే చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే ఫ్యాబ్రిక్. ఆల్రెడీ నేను ఫ్యాబ్రిక్స్ కొన్ని చూపించాను కదా, ఈరోజు కూడా ఫ్యాబ్రిక్సే చూపించబోతున్నాను అనమాట. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి తెప్పించుకున్నాను ఇవి. వాళ్ళది గుంటూరు అనుకుంటాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి తెప్పించుకున్నాను అనమాట. నాకు ఇది ఫస్ట్ చూసినప్పుడు ఇదైతే బాగా నచ్చిందనమాట. నేనైతే ర్యాండమ్గా యూట్యూబ్లో అలా చూసేటప్పుడు ఒక వీడియో కనిపించింది అనమాట. ఆ వీడియో కనిపిస్తే ఆ వీడియో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఏవో కట్ శారీస్ చూపిస్తున్నారనమాట. ఇవి ఫుల్ శారీస్ కాదు, 4 మీటర్స్ అలా ఉన్నాయన్నమాట. వీటిని చూపించేటప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఇదే, ఈ డిజైన్ పిచ్వాయి డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకు పిచ్వాయి డిజైన్ అంటే చాలా ఇష్టం. అది ఫస్ట్ చూడగానే ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానీ నాకు చాలా బాగా నచ్చిందనమాట. అందుకే నేను ఇది తీసుకుందామని అనుకున్నాను. అలా చూస్తుంటే నాకు ఇంకా కొన్ని నచ్చినాయి. సరే తెప్పించుకుని ఉంటే ఏదైనా డ్రెస్సులు 6కి కానీ నాకు కానీ డిజైన్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి తెప్పించాను అనమాట. దీనికైతే పళ్ళు కూడా వచ్చింది, కానీ ఇది 4 మీటర్సే ఉంటుంది. కట్ సారీస్ అంటాం అనమాట వీటిని. చూసారు కదా, అరౌండ్ నాకు 250 రూపీస్, ఒక్కొక్కటి 250 రూపీస్ అలా పడింది. దీని మీద షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అనమాట. చూస్తున్నారు కదా, ఈ పళ్ళు అలాగే బార్డర్ పైన కింద కూడా బార్డర్ వచ్చింది. పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది అనమాట, కింద అయితే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. ఇది బార్డర్ ఏంటంటే దీని మీద గోల్డ్ పెయింటే, ఇది జరీ కాదు, గోల్డ్ పెయింట్ అనమాట. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చి తెప్పించుకున్నవే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలరు, ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని మీద ఇలాగా గోల్డ్ బుటీలాగా వచ్చిందనమాట. గోల్డ్ బుటీలాగా వచ్చిందనమాట. అలాగే దాని మీద ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది. కింద కూడా ఇలా కొంచెం పెద్ద బార్డర్ అనమాట. ఇదైతే బార్డర్ అది పెయింట్ కాదు, దీనికైతే పళ్ళు రాలేదన్నమాట. ఇది కూడా 4 మీటర్సే. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట వైలెట్ కలరు. ఈ మధ్యన నాకు వైలెట్ కలర్ మీద ఎంత వెళ్ళిపోతుందంటే, నాకు వైలెట్ శారీ కానీ డ్రెస్ కానీ ఏం లేదు, కానీ ఈ మధ్యన వైలెట్ అంటే చాలా బాగా పిచ్చిలాగా వచ్చిందనమాట. వైలెట్ ఎక్కడ చూసినా త్వరగా అట్రాక్ట్ అయిపోతున్నాను, అంత బాగా నచ్చుతుంది వైలెట్ కలర్ అయితే. ఇది కూడా ఇలా వైలెట్ కలర్కి పింక్ బార్డర్తో వచ్చిందనమాట. ఇది గోల్డ్ పెయింట్ దీనికి వచ్చింది, బార్డర్కి వచ్చింది అయితే గోల్డ్ పెయింట్ అనమాట. కొంచెం చిన్న బార్డర్ ఉంది కదా, ఈ కింద అయితే కొంచెం ఇంకా పెద్ద బార్డర్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, బార్డర్ అయితే ఇలా వచ్చింది, చెక్స్ వచ్చినాయి. అలాగే దీనికి పళ్ళు కూడా వచ్చిందనమాట. యోక్ పాట్లో ఏమైనా వేసుకోవాలి డ్రెస్ అది కుట్టుకున్నప్పుడే, శారీస్ కింద అయితే ఇవి పని చెయ్యవు. డ్రెస్ కుట్టుకున్నప్పుడు యోక్ పాట్లో అది ఏమైనా కుట్టుకోవాలి అంటే కనుక ఇది వేసుకోవచ్చు. ఇలా వచ్చిందనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఈ గ్రీన్ మీద ఇలాగ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ చెక్స్ లాగా కూడా వచ్చింది శారీలోనే. ఇది పెయింట్ కాకుండా దానిలోనే వచ్చిందనమాట, థ్రెడ్ లాగే వచ్చింది, జరీలాగా వచ్చిందనమాట. ఇదైతే పళ్ళు పార్టు. చూస్తున్నారు కదా, గ్రీన్ చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట.
ఇంకా లాస్ట్ చెప్పాను కదా ఎక్కువ వైలెట్ మీదకి వెళ్తుంది అని చెప్పి డిఫరెంట్ షేడ్స్, బట్ అన్నీ కూడా నచ్చినాయి అనమాట, అందుకే తీసుకున్నాను. ఇది కూడా, ఇది పైన అయితే ఇలా చిన్న బార్డర్ వస్తుంది, కింద అయితే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఈ చిన్న ఇక్కడ బుటీ వచ్చింది ఇలాగా, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు డ్రెస్సులో డిజైన్ చేయాలి. ఈ బ్లూ కలర్ అనమాట, చూస్తున్నారు కదా, కింద ఇలా పింక్ కలర్ వచ్చింది, ఇలా డిజైన్ వచ్చింది. మొత్తం సారీ అంతా అయితే లోపల ఇలా ఉందన్నమాట. ఇది పళ్ళు, చాలా చిన్నదే వచ్చింది పళ్ళు కూడా, మరి పెద్దదేం లేదు. ఇలా లోపలంతా అయితే ఇలా వచ్చిందనమాట. ఇది జార్జెట్ శారీ, చూస్తున్నారు కదా, ఇది ఒక వైలెట్ కలర్ శారీ అని చెప్పాను కదా. ఈ శారీ మీరు చూడండి, కింద ఈ బర్డ్స్ వచ్చినాయి అనమాట. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్ బుటీ ఉంది, అలాగే ఫ్లవర్ డిజైన్ ఉంది, అలాగే ఈ బర్డ్స్ కూడా వచ్చినాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.